హలో ఆల్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఆఫ్ ఎంజిఎం. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ ఫ్రైడే తీసిన బ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ దాకా ఏమేం పనులు చేశాను అన్నది వీడియో అయితే షూట్ చేశాను. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా చూడండి. దెన్ మార్నింగ్ అయితే నేను 5 o'clock అయితే లేచాను. సో ఆ టైంలో నా కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట. మార్నింగ్ లేవగానే ఈ గిన్నెలు వాష్ చేయడంతో నా డే స్టార్ట్ అవుతుంది. చెప్పాలంటే నేను ఈ గిన్నెలు వాష్ చేయడానికి మార్నింగ్ త్వరగా లేవడం అలవాటు చేసుకున్నాను. ప్రతి ఒక్కరికి మార్నింగ్ లేవడానికి డిఫరెంట్ రీజన్స్ అయితే ఉంటాయి కదా. నా రీజన్ అయితే ఇదే అన్నమాట. మార్నింగ్ త్వరగా లేచి పనులు చేసుకోవాలనేసి చాలామందికి డ్రీమ్ ఉంటుంది. ఇంకా ఏదైనా మోటివేషనల్ వీడియో చూసామంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. నైట్ అనుకుంటాము మార్నింగ్ లేచి అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి, బట్ కరెక్ట్గా లేచే టైం వచ్చినప్పుడు ఇంకా కొద్దిసేపు పడుకుందామా అనేసి బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది కదా. సేమ్ ఫీలింగ్ నాకు కూడా ఉండేది. బట్ లేటర్ నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే మార్నింగ్ ఎర్లీగా లేవడం కన్నా కూడా నైట్ ఎర్లీగా పడుకోవడమే చాలా కష్టము. ఇంతకుముందు నేను నైట్ పడుకోవడం 10, 11, 12 కూడా అయిపోయేది అనమాట. ఇంకా సో మార్నింగ్ అయితే లేవలేకపోయేదాన్ని. ఇన్ కేస్ లేచినా కూడా నాకు ఇంకా కొద్దిసేపు పడుకుందామా అనే ఫీలింగ్ ఉండేది. బట్ నేను ఎప్పుడైతే 9కి పడుకోవడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు 4:30 to 5 మధ్యలోనే మెలకువ వచ్చేస్తుంది అనమాట. ఇంకా నాకు మళ్ళీ నిద్రపోవాలనే ఫీలింగ్ కూడా రావట్లేదు. ఆటోమేటిక్గా మెలకువ వచ్చేస్తుంది. అలారం కూడా పెట్టుకోవట్లేదు నేను. అయితే ఈ మార్నింగ్ లేవడాన్ని కష్టంగా కాకుండా ఎప్పుడైతే మనం ఎంజాయ్ చేస్తామో అప్పుడే మనం దాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వగలుగుతాము. లేకపోతే 1-2 days లేస్తాము, దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతాము. గిన్నెలన్నీ వాష్ చేసి కౌంటర్ టాప్ క్లీన్ చేసేసరికి ఆల్మోస్ట్ 6:45 అయింది టైము. ఇంకా మా క్లాక్ అయితే 15 minutes ముందు ఉంది, అందుకే అందులో 7 చూపిస్తుంది. ఇంకైతే నేను ఈరోజు టిఫిన్కి ఉప్మా చేద్దామని చెప్పేసి ఆనియన్ టమాటో అయితే కట్ చేసి పెట్టేశాను. ఇంకా అవి కట్ చేస్తున్న టైంలోనే మా నితిన్ లేచి వచ్చాడనమాట. ఇంకా ఏం చేయాలి నేను అర్థం కాలేదు సడన్గా నాకు వాడు వచ్చేసరికి. మామూలుగా అయితే ఇంకా కొద్దిసేపు పడుకునేవాడు. ఈరోజు మా ఆయన 6కే వెళ్ళిపోయారనమాట, ఆఫీస్కి పని ఉందని చెప్పేసి. ఇంకా వాడు అందుకనే లేచి కిచెన్లోకి వచ్చేసాడు డైరెక్ట్గా. కాకపోతే వాడి మూడ్ బాగున్నట్టుంది ఈరోజు, అందుకే ఏడ్చకుండా వచ్చాడు, లేకపోతే ఏడుస్తూ వస్తాడనమాట సమ్ టైమ్స్. ఇంకైతే నేను వాళ్ళని మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ పని అయితే చేస్తున్నాను. ఉప్మా కోసం ఫస్ట్ పోపు వేసుకున్నాను, దాని తర్వాత ఆనియన్ టమాటో కూడా వేసి అవి వేగిన తర్వాత ఎసరికి వాటర్ పోసాను. ఇంకా మూత పెట్టి సిమ్లో పెట్టేశాను. అవి బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఈ టైంలో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి బెడ్రూమ్లోకి వచ్చి ఈ పని అయితే చేస్తున్నాను. నేను గీతు నైట్ కింద పడుకుంటాము బెడ్ వేసుకొని, ఇంకా మా ఆయన నితిన్ అయితే పైన పడుకుంటారు అనమాట. మా ఇంట్లో 2 మంచాలు అయితే ఉన్నాయి. కాకపోతే 2 మంచాలు వేస్తే బెడ్రూమ్లో ఇంకా స్పేస్ అయితే ఉండదన్నమాట. చాలా చిన్న రూము, అందుకని చెప్పేసి ఒక మంచం అయితే బయట వేసి ఉంటాము, ఇంకొక మంచం అయితే ఇంట్లో ఉంటుంది. నాకైతే డబల్ కాట్ బెడ్ తీసుకొని అందరం ఒకే దగ్గర పడుకోవడం అంటే ఇష్టం, ఇలా కింద పైన లేకుండా. కాకపోతే ఈ ఇంటికి డబల్ కాట్ బెడ్ అసలు సెట్ అవ్వదు. ఆల్రెడీ 2 కార్డ్స్ జాయిన్ చేసి చూసామన్నమాట. ఎందుకంటే బెడ్రూమ్ చాలా చిన్నది, ఇంకా ఆ డబల్ కాట్ వేసామంటే ఇంకా తిరగడానికి కూడా స్పేస్ ఉండదు. మాకేమో స్పేషియస్గా ఉంటేనే నచ్చుతుంది. అందుకనే ఒక కాట్ అవసరం ఉన్నా కూడా బయట అయితే వేసామన్నమాట స్పేస్ ఉండడం కోసం. ఇంకా పిల్లలిద్దరు కూడా ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళగలిగినప్పుడు తీసుకుందాంలే, అది కూడా వేరే ఇంటికి షిఫ్ట్ అయినప్పుడే పాసిబుల్ అవుతుంది, చూడాలి మరి. నా దగ్గర ఇలా విరిగిపోయిన ప్లక్కర్స్ ఉన్నాయి. నేను ఇవి ఒకేసారి 5 తీసుకున్నాను అనమాట, డిఫరెంట్ కలర్స్. అందులో ఒకటే మిగిలింది, రిమైనింగ్ అన్నీ కూడా ఇలా ఒక పండు అయితే విరిగిపోయింది. అంతా బాగానే ఉంది, జస్ట్ ఒకటి పోయింది. ఇంకా వాటిని నాకు పడేయడం ఇష్టం లేక ఇలా యూజ్ చేస్తున్నా. పెట్టింది ఇలాగా చేసింది. మా అత్తలేమో వచ్చేసినారు, ఆ కింద పల్లెకి వచ్చినారు. ఏమి గట్టి పట్టేవాళ్ళ మా డాడీ ఎక్కడికి వెళ్ళినారంటే ఆఫీస్కి వెళ్ళినారు. బాయ్ గైస్. మా ఇంట్లో బెడ్రూమ్లో 2 windows ఉంటాయి, హాల్లో కూడా 2 windows ఉంటాయి. కాకపోతే నేను బెడ్రూమ్లో ఉన్న కర్టన్స్ మాత్రమే ఇలా ఓపెన్ చేసి పెడతాను, హాల్లో ఉన్నవి అలాగే ఉంచుతాను. ఎందుకంటే మనకు హాల్లోకి డైరెక్ట్గా మెయిన్ డోర్ నుంచి సన్లైట్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా ఆ రూమ్లో వెంటిలేషన్ అయితే బాగుంటుంది. బట్ బెడ్రూమ్లో ఈ కర్టన్స్ ఓపెన్ చేయకపోతే వెంటిలేషన్ అనేది ఉండదు. ఇంకా ఆ రూమ్లో ఉన్నంతసేపు లైట్ ఆన్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంతకుముందు అయితే కర్టన్ అంతా ఒక సైడ్కి సరిపోయేదాన్ని, బట్ ఈ మధ్య కొంచెం ఏస్థెటిక్ లుక్ క్రియేట్ చేద్దామని చెప్పేసి అలా పెడుతున్నాను అనమాట ప్లక్కర్.
పిల్లలు పుట్టక ముందు వరకు నేను ఇల్లంతా చీకటిగా ఉండడానికి ఇష్టపడేదాన్ని. మొత్తం అన్ని కర్టన్స్ క్లోజ్లో ఉండేవి, ఇంకా మెయిన్ డోర్ కూడా క్లోజ్లో పెట్టేదాన్ని. అప్పుడు మాకు మెస్ డోర్ అయితే లేదనమాట, ఇంకా లోపలికి బల్లులు వస్తాయని చెప్పేసి క్లోజ్లోనే ఉంచేదాన్ని. బట్ ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత వెంటిలేషన్ ఉండాలి కదా వాళ్ళకి అని చెప్పేసి ఓపెన్ చేసి పెడుతున్నా. ఈ మధ్య నేను లేవగానే వాటర్ తాగట్లేదు, గీతు లేచిన తర్వాత తనతో కలిసి తాగుతున్నా. ఎందుకంటే ఇది గుడ్ హ్యాబిట్ కదా, పిల్లలకు కూడా అలవాటు అయితే మంచిదని చెప్పేసి. అయితే మనం చెప్పడం కన్నా కూడా పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. సో నేను తాగుతూ ఉంటే నన్ను చూసి గీతు కూడా అలవాటు చేసుకుంటుందని చెప్పేసి తను లేచిన తర్వాత అయితే తాగుతున్నాను. తనకైతే ఒకరోజు చెప్పాను అనమాట, ఇట్లా మలాసన పొజిషన్లో కూర్చొని వాటర్ తాగితే మంచిదని చెప్పేసి. ఇంకా ఆ రోజు నుంచి గీతు అలానే కూర్చొని వాటర్ తాగడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ మనం పిల్లలకి ఇలాంటివి అలవాటు చేయాలంటే ఫస్ట్ మనం ఎర్లీగా లేవాలి. మార్నింగ్ వాళ్ళు లేచేసరికి మన పనులన్నీ కంప్లీట్ చేసుకున్నామంటే ఇలాంటి వాళ్ళతో చేయించడానికి మనకు కొంచెం టైం ఉంటుంది. లేకపోతే మన పనులు చూసుకోవడానికి మనకు టైం సరిపోద్ది. అది నేను ఈ మధ్యనే రియలైజ్ అయ్యాను. ఇప్పుడైతే ఉప్మా తినడం కంప్లీట్ అయింది. ఇంకా మా ఆయన కూడా నేను పిల్లలకి పెడుతున్న టైంలో వచ్చారనమాట ఆఫీస్ నుంచి. ఇంకా తను తినేసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇక్కడ నేను కౌంటర్ టాప్ మీద ఈ బ్లాక్ కవర్ పెట్టడం వలన చెత్త అయితే పెద్దగా లేదు, కౌంటర్ టాప్ అంతా నీట్గా ఉంది. ఇన్ కేస్ ఆ కవర్ పెట్టకపోయి ఉండింటే ఆ మామిడి తొక్కలు అనేటివన్నీ బయట ఉండేటివి అనమాట. ఈరోజు పెట్టాను కాబట్టి మా ఆయన అందులోనే వేశాడు, లేకపోతే బయటే వేస్తారు. ఇంకా ఈరోజు గిన్నెలు కూడా కడగాల్సిన పెద్దగా ఏమీ లేవు. ఉప్మా చేస్తే పెద్ద గిన్నెలు ఏం పట్టవు కదా. పిల్లలిద్దరికి నేను ఆనియన్ టమాటో కట్ చేసిన ప్లేట్లోనే ఉప్మా పెట్టాను. ఇంకా మా ఆయన ఒక ప్లేట్ యూజ్ చేశారనమాట. అవి రెండు ఇప్పుడే కడిగేశాను. ఇంకా జస్ట్ ఉప్మా చేసిన బౌల్ ఒక్కటి ఉంది, అది ఆఫ్టర్నూన్ కడిగేస్తాను. ఈరోజు ఆఫ్టర్నూన్ మా ఆయన భోజనానికి అయితే రానని చెప్పారనమాట. సో పెద్దగా పని అయితే ఏం లేదు. మా ఆయన రాకపోతే నేను ఆల్మోస్ట్ కర్రీ అయితే చెయ్యను, ఎందుకంటే మా పిల్లలు పెద్దగా తినరనమాట. గీతు బాగానే తింటుంది, నితిన్ అయితే తక్కువే. సో ఇంకా ఈరోజు కర్డ్తో అడ్జస్ట్ అవుదాంలే అని చెప్పేసి అనుకున్నాను. కర్రీ చేసేది లేకపోతే ఆఫ్టర్నూన్కి నాకు పెద్దగా పని ఉన్నట్లు అనిపించదు. ఇంకా అయితే నేను ఈరోజు క్లీనింగ్ పని అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఈ టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి. మా నితిన్కి స్నానం చేపించేసి పడుకోబెట్టేశాను. ఇంకా వాడు పడుకున్న తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేశాను. మోస్ట్లీ నేను వాడు పడుకున్న టైంలోనే ఇలాంటి పనులు అయితే పెట్టుకుంటాను, ఎందుకంటే వన్స్ నేను క్లీనింగ్ స్టార్ట్ చేశానంటే ఇంకా అందులో లీనం అయిపోయి చేస్తానన్నమాట. ఇంకా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఇంకా నేను నా పనిలో ఉంటే వాడు మేల్కొని ఉన్నాడు అనుకోండి, వాడి పనిలో వాడు ఉంటాడు, ఏ ఒకటి నోట్లో పెట్టేసుకుంటాడనేసి భయం ఉంటుంది నాకు. అందుకని చెప్పేసి ఇంకా వాడు పడుకున్న టైంలోనే చేసుకుంటాను. ఇంకా మా గీతుకైతే టైంపాస్ అవ్వట్లేదు అనమాట. నితిన్ పడుకొని ఉన్నాడు కదా, వాడు మేల్కొని ఉంటే వాడితో ఆడుకునేది. ఇంకా వాడు పడుకునేసరికి నేను ఏదో ఒకటి చేస్తానని అనేసి అంటూ ఉంటే ఇంకా తనకు కూడా ఒక క్లాత్ ఇచ్చానమాట, తుడుచుకో అని చెప్పేసి. ఇంకా ఏదో చేస్తుందని కాదు కానీ తనకు కొంచెం బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా ఉంటుందని చెప్పేసి ఇచ్చాను. మా ఇంట్లో డస్ట్ కొంచెం ఎక్కువగానే వస్తూ ఉంటుంది, అక్కడికి నేను ఫ్రీక్వెంట్గానే క్లీన్ చేస్తూ ఉంటాను. అయినా సరే ఎంతో కొంత డస్ట్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ బెడ్రూమ్లో విండోస్ ఎప్పుడు క్లోజ్లో ఉంటాయి కదా, సో లోపలికి వచ్చిన డస్ట్ బయటికి వెళ్ళేకి స్కోప్ ఉండదు అనమాట. దానివల్ల ఇంకా ఆ డస్ట్ అంతా ఓపెన్ ఏరియాస్లో ఉండిపోద్ది అనమాట. లైక్ కబోర్డ్స్ పైన, టీవీ మీద, ఫ్యాన్ మీద అలా చేరుకుంటూ ఉంటుంది. ఇంకా మా ఇంట్లో ఈ బెడ్రూమ్లో ఫ్యాన్ చూసారంటే తెలుస్తుంది ఎంత డస్ట్ ఉండేది. ఇంకా పైన కబోర్డ్స్ అయితే నేను ఎప్పుడూ క్లీన్ చేయను, ఎందుకంటే నాకు అందదన్నమాట క్లీన్ చేయడానికి. జస్ట్ కింద వరకు మాత్రమే చేస్తాను, నాకు ఎంతవరకు అయితే అందుతుందో. బట్ ఈరోజు పైన క్లీన్ చేస్తూ ఉంటే నాకు ఇంకా పైన కబోర్డ్స్కి డస్ట్ అయితే కనిపించింది అనమాట. నాకు డస్ట్ కనిపిస్తే ఇంకా క్లీన్ చేయకుండా ఉండలేను, ఎప్పుడెప్పుడు క్లీన్ చేద్దామా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ స్టిక్ అయితే నాకు చాలా యూజ్ అయ్యింది, నేను అది మీషోలో తీసుకున్నాను. మెయిన్గా నేను బూజులు దులపడానికి అయితే యూజ్ చేస్తాను. ఇంకా ఈ కబోర్డ్స్ క్లీన్ చేయడానికి కూడా బాగా యూజ్ అయింది. అది కొంచెం తడి చేసి, ఇంకా క్లాత్ టైప్ ఉంటుంది కదా, సో తడి చేసి తుడిచాను అనమాట కబోర్డ్స్. కొంతమంది క్లీనింగ్ కోసం జస్ట్ పొడి క్లాత్ మాత్రమే యూజ్ చేస్తారు, బట్ నేను అంతా తడి క్లాత్ తుడిచిన తర్వాతనే పొడి క్లాత్ యూజ్ చేస్తాను. దానివల్ల డస్ట్ అంతా ఆ క్లాత్ కంటుకొని వచ్చేస్తుంది అనమాట. అదే మనం పొడి క్లాత్ యూజ్ చేసామంటే ఆ డస్ట్ అంతా ఎయిర్లోకి స్ప్రెడ్ అయ్యి మళ్ళీ అక్కడే పడిపోతుంది, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. సో ఇలా చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది చాలా రోజులు. సో ఇదే ఫాలో అవుతూ ఉంటాను నేను. ఈ షెల్ఫ్లన్నీ తుడవడం ఒక ఎత్తు అయితే ఈ ట్రాక్ క్లీన్ చేయడం ఇంకొక ఎత్తు. ఈ షెల్ఫ్లన్నీ తుడవడానికి పట్టే టైం ఈ ట్రాక్ ఒక్కటి క్లీన్ చేయడానికి పడుతుంది అనమాట. చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు క్లీనింగ్. అంత కష్టపడి చేసిన 1-2 డేస్ కంటే ఎక్కువ ఉండదు, థర్డ్ డేకి మళ్ళీ డస్ట్ వచ్చేస్తుంది. ఇంకా అవి కంటిన్యూగా క్లీన్ చేస్తూ ఉంటేనే నీట్గా కనిపిస్తాయి. ఈ షీట్స్ నేను సోప్తో వాష్ చేసి కాసేపు ఎండలో ఆరేసాను. ఇవన్నీ తుడిచేలోపు అవి కూడా నీట్గా ఆరిపోయాయి. ఇంకా తెచ్చి వేటి ప్లేస్లో అవి పెడుతున్నాను. నితిన్ పుట్టక ముందు వరకు ఈ పై షెల్ఫ్లో నేను పిల్లోస్ అండ్ బెడ్షీట్స్ పెట్టేదాన్ని, నా ఓల్డ్ వ్లాగ్స్లో మీరు చూడొచ్చు. ఇంకా నితిన్ పుట్టిన తర్వాత వాడికి సంబంధించిన బట్టలు, థింగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టడానికి స్పేస్ సరిపోవట్లేదని చెప్పేసి నా శారీస్, ఇంకా రేర్గా యూజ్ చేసే కొన్ని
బట్టలు ఇందులో అయితే పెడుతున్నాను అనమాట. ఇలాగా తీసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ఇంకా స్పేస్ లేదని చెప్పేసి ఇలా పెడుతున్నాను. ఈ కింద షెల్ఫ్లో పిల్లోస్ అండ్ బెడ్షీట్స్ పెడతాను. ఈ సమ్మర్లో మనకు బెడ్షీట్స్ పెద్దగా అవసరం లేదు కాబట్టి ఏవైతే అవసరమో అవి మాత్రం బయట పెట్టేసి రిమైనింగ్ అన్నీ కూడా ఇట్లా క్లాత్ బ్యాగ్లో అయితే పెట్టానమాట, డస్ట్ పడకుండా. ఇంకా ఐరన్ బాక్స్ కూడా ఇక్కడే పెడతాను. కానీ నాకు వీటిని ఈ ప్లేస్లో పెట్టడం ఇష్టం లేదు, ఎందుకంటే మా గీతుకి ఈ షెల్ఫ్ బాగా అందుతుంది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మ నేను ఈ పిల్లోస్తో ఇల్లు కట్టుకుంటానని చెప్పేసి ఆ పిల్లోస్ అన్నీ తీసి ఇల్లంతా వేస్తుంది, ఆ బెడ్షీట్స్ కూడా అట్లే వేస్తుంది అనమాట. ఇంకా ఇల్లు నీట్గా ఉంటే నేను పెద్దగా పట్టించుకోను, కానీ ఇల్లంతా డస్ట్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు నాకు ఇంకా కోపం వస్తుంది, అరుస్తాను ఒక్కోసారి గీతుని. ఎందుకు గీతు ఊరికే అన్నీ తీస్తావు, అన్నీ డస్ట్ అయిపోతూ ఉంటాయి, ఎన్నిసార్లు వాష్ చేయాలి అనేసి అంటూ ఉంటానన్నమాట. ఇంకా అదొక ఆనందం వాళ్ళకి. బట్ నాకు వీటిని వేరే ప్లేస్లో పెట్టడానికి స్కోప్ లేదు, ఇక్కడే పెట్టాలి, ఇంకా అంత స్పేస్ లేదు కాబట్టి తప్పట్లేదు. పిల్లో కవర్స్ వాష్ చేశాను, కాకపోతే వాటికి కొంచెం స్టిచ్చింగ్ పని ఉంది, అది కంప్లీట్ అయిన తర్వాత వేద్దాంలే అని చెప్పేసి అలాగే పెట్టేశాను. చెప్పాలంటే ఈరోజు నేను క్లీన్ చేయడానికి రీజన్ అదే అనమాట. పిల్లో కవర్స్ వాష్ చేశాను కదా, ఒకేసారి షెల్ఫ్ క్లీన్ చేసి పెడితే నీట్గా ఉంటుందని చెప్పేసి. ఇంకా కింద షెల్ఫ్లో అయితే నేను మోస్ట్లీ పిల్లల టాయ్స్ అయితే పెట్టేదాన్ని ఇంతకుముందు. ఇప్పుడు వాళ్ళ టాయ్స్ అయితే పెద్దగా ఉంచట్లేదు, కింద ఏవి కావాలనో అవి మాత్రమే పెట్టేసి రిమైనింగ్ అన్నీ పైకి వేసేసామన్నమాట. ఇంకా షాపింగ్ కవర్స్ అయితే నేను ఇందులో అంటే ఈ క్లాత్ బ్యాగ్ ఒకటి ఉంది కదా కింద, అందులో అయితే పెట్టాను. ఇంకా స్టడీ టేబుల్ కూడా అందులోనే పెట్టేశాను. ఇంకా వైట్ సంచిలో ఉండేదైతే మామిడికాయలు అనమాట. ఇంకా డైపర్స్ మా నితిన్కి ఇంకా డైపర్స్ వేస్తున్నాం కాబట్టి ఆ డైపర్స్ కూడా అందులో పెట్టేశాను. ఈరోజు నేను జస్ట్ ఒక డోర్ వరకు మాత్రమే షెల్ఫ్లు క్లీన్ చేశాను. నేను ఎప్పుడు క్లీన్ చేసినా 3 డోర్ షెల్ఫ్లు ఒకేసారి చేసేదాన్ని, అట్లే నాకు సాటిస్ఫాక్షన్ ఉండేదన్నమాట. అలా చేస్తేనే క్లీనింగ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాకపోతే నాకు ఈరోజు అంత టైం లేదనమాట. నెక్స్ట్ డే అంటే ఈ వ్లాగ్ షూట్ చేసిన నెక్స్ట్ డే మళ్ళీ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా నేను బట్టలు అన్నీ ఊరికి వెళ్ళే ముందు వాష్ చేసి పెట్టుకుంటే బెటర్ కదా, వచ్చిన తర్వాత కొంచెం పని తగ్గుతుందని చెప్పేసి ఆల్టర్నేటివ్గా అంటే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను, ఇంకొక పక్కన బట్టలు మిషన్కి వేసి అవి ఆరేస్తూ వచ్చానమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేస్తున్నాను. ఊరికి వెళ్ళే ముందు ఇలాంటి పనులన్నీ ఎక్కువ పెట్టుకుంటే నైట్కి అంతా నేను ఫుల్ టైర్డ్ అయిపోతాను. ఇంకా మార్నింగ్ మళ్ళీ 4:30కే లేవాలన్నమాట. 6కే బస్సు ఉంటుంది, డైరెక్ట్ బస్సు. ఇంకా అది రీచ్ అవ్వాలంటే నేను అర్లీగా పడుకోవాలి, అర్లీగా లేవాలి. సో పని ఎక్కువ పెట్టుకుంటే నాకు కష్టమైపోతుంది, నైట్ పడుకోవడం లేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఎంతవరకు క్లీన్ చేయగలను అంతవరకు అయితే చేశాను. ఈ బట్టలన్నీ ఎప్పటికప్పుడు వాష్ చేసుకొని ఎప్పటికప్పుడు ఇలా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకు ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు. అది కూడా 1-2 డేస్ బిఫోర్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మనకు టైం ఎక్కువగా ఉంది అంటే నిదానంగా తీసుకుంటాం బట్టలు ప్యాక్ చేసుకోవడానికి. అదే టైం లేదు అంటే ఫాస్ట్గా పీకేయడంలో మనకు ఆ ఫోల్డింగ్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి, ఇంకా అది మళ్ళీ ఒక పనిలాగా అనిపిస్తుంది. నేను ఇంతకుముందు అయితే ఎక్కువగా ఇలా అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఫాస్ట్గా తీయడంలోనే ఫోల్డింగ్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయి ముందంతా నీట్గా ఉంటాయి, ఇలా హడావిడిగా సర్దినప్పుడే నాకు ఫోల్డింగ్స్ అన్నీ పోయేటివి అనమాట. ఇప్పుడైతే ఇంకా ఆ పని అయితే చెయ్యట్లేదు, నేను ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు నీట్గా పెట్టేసుకుంటూ ఉన్నాను. ఈ అలవాటు చేసుకున్నప్పటి నుంచి బట్టలన్నీ నీట్గా ఉంటున్నాయి అన్నమాట. ఒకప్పుడు దూడ్చేసేదాన్ని నేను టైం లేనప్పుడు, ఇప్పుడు టైం తీసుకొని మరీ నేను సర్దుతున్నాను అనమాట. రోజు నేను ఒక 5 మినిట్స్ అయితే బట్టలు సర్దడానికి కేటాయిస్తాను. అంటే ఫోన్ ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు ఊరికే నిలబడుకొని మాట్లాడకుండా ఇలా బట్టలు ఫోల్డ్ చేస్తూ మాట్లాడితే ఆ పని అవుతుంది, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎప్పుడు నీట్గా ఉంటాయి బట్టలు. ఈ ఆర్గనైజర్స్ వలన బెనిఫిట్ ఏంటంటే మనం ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా బట్టలు దూడ్చినా కూడా పైన వరకు మాత్రమే ఫోల్డింగ్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి, కింద బట్టలన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. సో ఇవైతే బాగా యూజ్ అవుతున్నాయి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఒక వీడియోలో నేను ఇవైతే బాగా హెల్ప్ అవుతున్నాయి అని చెప్పేసి. ఆ వీడియోలో చెప్పని పాయింట్స్ ఇక్కడ చెప్పాను. ఇంకా ఆ వీడియోలో ఎలా యూజ్ అయ్యేది ఇన్ డీటెయిల్డ్గా షేర్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడొచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకైతే ఊరు నుంచి వచ్చిన తర్వాత June 10th మా పెళ్లి రోజు అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, ఎవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు మార్నింగ్ అయితే మా ఆయన ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చి ఫ్యాన్ ఏసీ అయితే క్లీన్ చేశారనమాట. చెప్పాను కదా మా ఇంట్లో ఫ్యాన్కి చాలా ఎక్కువ డస్ట్ ఉంటుంది, ఇది బెడ్రూమ్లో ఉంటుంది ఈ ఫ్యాన్, దీనికి ఎక్కువ డస్ట్ ఉంటుంది అనమాట. మళ్ళీ హాల్లో ఉన్న ఫ్యాన్ అయితే పెద్దగా యూజ్ చేయము, సో దానికైతే పెద్ద డస్ట్ ఏమి ఉండదు. ఫ్యాన్ క్లీన్ చేసిన తర్వాత స్పీడ్ కూడా బాగా పెరుగుతుంది, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నాకు ఇవి అందవు అనమాట క్లీన్ చేయడానికి, అందుకని చెప్పేసి నేను ఇది క్లీన్ చేయడానికి మా ఆయన హెల్ప్ అయితే తీసుకుంటా.
ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.